బాగున్నారా? చదువుకుంటున్నారా? నమస్కారం మేడం గారు. ఈరోజు మా మిత్రుడు మాతృహృదయ స్వచ్ఛంద సేవా సంఘ్ గౌరవ సభ్యులు అర్జున్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి మేము అర్జున్ బాబుని వేదికకు ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా అర్జున్ బాబు మరి ఎంతో మంచి భోజనం ఏర్పాటు వచ్చేసి ఎంతో మంచి మాతృహృదయ స్వచ్ఛంద సేవా సంఘ్ గౌరవ సభ్యులు మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఉన్నట్టు ఉండి మనం ముందు నడిపిస్తూ ఆయన కూడా ప్రతి కార్యక్రమం పాల్పంచుకుంటున్నటువంటి మా గౌరవనీయులు ముఖ్య అతిథి సిపి గారి ఆఫీస్ అయినటువంటి గౌరవనీయులు నాగేశ్వరరావు గారిని కూడా ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్న మా ఆత్మీయులు అనేక సేవా కార్యక్రమాల్లో మాకంటే ముందు నిర్వహిస్తూ కానూరులో ఒక పెద్దగా ఉంటూ అందరికి చేదోడు వాదోడుగా ముందుకి నడిపిస్తూ స్నేహభావంతో కలిగినటువంటి దయాహృతులు మనతో ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి శోభన్ గారిని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. వృద్ధులు మరియు అనాథాశ్రయం నడుపుతున్నటువంటి వెంకటేశ్వర పాత వినాశం చల్లపల్లి నుంచి వచ్చారు. వారు కూడా ఇటువంటి చిన్న చిన్న సేవా నడిపిస్తూ మనం ఏ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామో చూడాలి, మేము నిర్వహించాలని ఆలోచన వచ్చినటువంటి వెంకటేశ్వర గారిని కూడా మేము ఈ వేదిక మీద ఆహ్వానిస్తూ అదేవిధంగా యూత్ నాయకుడు శ్రీనివాసులను కూడా మేము పాల్గొని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో విధాలు విడిపోతుంటాం. కొంతమంది మాత్రం జీవితాంతం కలిసి ఉంటాం. చివరి వరకు మనతో పాటు ప్రయాణం చేస్తుంటారు. అదే మా స్నేహం కూడా. మేము ఎంతోమంది ఎక్కడ పరిచయం ఏమో మాకు తెలియదు, ఏ విధంగా తిరుగుతున్నామో మాకు తెలియదు. కానీ కొన్ని కార్యక్రమాలప్పుడు చెయ్యి కలుపుకొని మేమంతా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి మమ్మల్ని అందరూ కూడా ఒక టీంగా తయారు చేసినటువంటి ముందుగా నాగేశ్వరరావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి అర్జున్ బాబు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు సేవాభావంతో ఒక మంచి హృదయంతో మీ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమం చేయవలసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ముందుగా మన అర్జున్ బాబుతో కేక్ కట్ చేయిద్దాం, తర్వాత మాట్లాడదాం. హ్యాపీ బర్త్డే అన్న. కేక్ కట్ చేయండి ఫస్ట్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. దగ్గరికి వెళ్ళి చెప్పిన నువ్వు ఫోన్ పట్టుకుంటా పట్టుకున్నావు పట్టుకోరా ఇది ఎల్రా బాబాలే చేస్తావు కానీ తీసామా వెళ్ళరా. చప్పట్లు కొట్టండి రా బాబాయ్. నిన్నవాడు అడిగాడు రా వేస్ట్గా. నమస్కారం అండి. ఈరోజు మన అర్జున్ బాబు పుట్టినరోజు. అర్జున్ బాబు ఎలాంటి అంటే ఫోటోగ్రఫీలో కాదు,
అతను మాకు ఫస్ట్ నుంచి పరిచయమే. చాలా మంచి వ్యక్తి, హృదయం ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో మేము నడవడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే అతను దయా హృదయం. అతను కూడా ఏదో రకంగా ఎక్కడొకక్కడ 10 మంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి లేకపోతే ఇంకోటి చేయకుండా ఇలా అనాథ శరణాలయంలో అందరికీ భోజనాలు పెట్టాలనే ఒక ఆలోచన మా ప్రతి మనిషిలోనూ ఉందండి. అది మా అర్జున్ బాబు రూపంలో ఈరోజు అతని బర్త్డే సందర్భంగా ఈ పిల్లలందరికీ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా చదువు విషయంలో ఎంత క్రమశిక్షణతో ఉన్నారనేది నేను ఇప్పుడు చూశానండి. చాలా క్రమశిక్షణతో చదువుతున్నారు వీళ్ళు. అమ్మా నాన్న ఉండి మనమే క్రమశిక్షణతో లేము, కానీ వాళ్ళు చాలా క్రమశిక్షణతో చక్కగా వీళ్ళలో చాలామంది మంచి ప్రయోజకులు అవుతారని కూడా అనుకుంటున్నానండి. ఈ సందర్భంగా మాతృ హృదయ సేవా సంఘం తరపున అశోక్ టీంకి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మన అర్జున్ బాబుకి, తర్వాత మన అమ్మ వృద్ధుల అనాథాశ్రమం పాప వినాశనం నుంచి వచ్చిన మన మిత్రులకి, శోభన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ లెనిన్ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సూపర్ సార్ మీరు కూడా అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన మన అశోక్ గారికి, అలాగే మాధవోదయ సేవా సంఘం వాళ్ళకి, నా మిత్రులకి అందరికీ నమస్కారం. అర్జున్ నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య కన్నా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి సుఖంలోనూ ప్రతి కష్టంలోనూ అర్జున్ కూడా అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని మా అందరితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి చూసినట్టే నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అందరికి ఒక అన్నగా ఉంటూ చేదోడు బాదోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి శోభన గారికి, ఒక మంచి ఆలోచనతో సేవాభావం కలిపి ఈ యొక్క కార్యక్రమే కాదు, కరోనా సమయంలో కూడా 5-6 నెలలు తమ యొక్క సహాయాన్ని అందిస్తూ ఒక కరోనాను కూడా ఎదుర్కొంటూ రోడ్లపై ఉన్న వారికి అన్నప్రసాదం అందిస్తున్నటువంటి అర్జున్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అర్జున్ కన్నటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా మాకు ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నటువంటి ఆశ్రమం మేడం గారికి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమం నడిపించవలసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.